హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు పుట్నాలు చక్కెర నెయ్యి యాలకుల సువాసనతో నోట్లో కరిగిపోయే టేస్టీ బర్ఫీ తయారు చేశాను. చాలా ఈజీ రెసిపీ, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్లో చెప్పండి ఫ్రెండ్స్. ముందుగా మిక్సీ గిన్నె తీసుకొని ఈ కప్పుతో హాఫ్ కప్పు చక్కెర తీసుకోవాలి. 2 ఇలాచీలు వేసుకోవాలి. ఇప్పుడు ఏ కప్పుతో చక్కెర తీసుకున్నామో హాఫ్ కప్పు అదే కప్పుతో 1 కప్పు పుట్నాలు తీసుకున్నాను. ఇలా తీసుకున్న పుట్నాలని మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి. చూడండి, ఈ విధంగా మెత్తగా మిక్సీ అయిపోవాలి. చూడండి, చక్కెర, ఇలాచీలు, పుట్నాలు మొత్తం మెత్తగా అయిపోయింది. ఇలా చేతితో ఇలా అనుకుంటే సరిపోతుంది. చాలా మెత్తగా సాఫ్ట్గా అయిపోయింది. ఇది పక్కకు పెట్టుకోవాలండి. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ వేడైన తర్వాత ఏ కప్పుతో పుట్నాలు తీసుకున్నామో అదే కప్పుతో పావు కప్పు నెయ్యి తీసుకున్నానండి. కరిగించుకోవాలి ఇలా. ఫ్రెండ్స్, ఇక్కడ నేను కొలతలతో చెప్తున్నాను. చేయరాని వాళ్ళు కూడా ఈజీగా చేసేస్తారు. అంత ఈజీ అండి ఈ రెసిపీ. ఇలా నెయ్యి మొత్తం కరిగిన తర్వాత ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న పౌడర్ని వేసుకుని మంచిగా కలుపుకోవాలండి. నెయ్యి మొత్తం కలిసేటట్టు ఇలా ఈ విధంగా. చాలా ఈజీగా కేవలం 10 నిమిషాల్లో చేసేస్తారండి. ఈ స్వీట్ అయితే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఖచ్చితంగా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఈ స్వీట్ చేయడానికి చాలా టైం ఏం పట్టదండి. నెయ్యిలో ఇలా కలుపుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఒక ప్లేట్కి ఇలా నెయ్యి తీసుకొని మంచిగా అప్లై చేయాలి. ఇలా నెయ్యి అప్లై చేసిన తర్వాత మనం చేసి పెట్టుకున్న మిశ్రమాన్ని ఈ ప్లేట్లో మొత్తం వేసుకోవాలి. చాలా ఈజీగా చేసుకోవచ్చు. చేయరాని వాళ్ళు కూడా ఈజీగా చేసేస్తారండి. ఈ స్వీట్ అయితే చాలా రుచిగా ఉంటుంది. ఒక్కసారి ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి ఫ్రెండ్స్. ఇలా సాఫ్ట్గా ఒత్తుకోవాలి ఈ బర్ఫీని. ఈ వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నారా ఫ్రెండ్స్? అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి ఫ్రెండ్స్. మన ఛానల్లో ఈజీగా చేసుకునే కుకింగ్ వీడియోస్ ఉన్నాయి, స్వీట్స్ ఉన్నాయి, టిఫిన్స్ ఉన్నాయి, కర్రీస్ ఉన్నాయండి, చట్నీలు ఉన్నాయి. చూడండి ఫ్రెండ్స్, చాలా రుచిగా ఉంటాయి. చాలా ఈజీగా చేసేసారండి. అంత ఈజీగా చూపిస్తున్నాను. ఇలాంటి డౌట్ లేకుండా చేసుకోండి ఫ్రెండ్స్. మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. ఇలా బర్ఫీని ఇలా కట్ చేసుకోవాలండి. మీకు ఏ షేప్లో కావాలంటే అదే షేప్లో కట్ చేసుకోవచ్చండి. నేనైతే ఈ షేప్లో కట్ చేసుకున్నాను. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఎంత చక్కగా ఊడి వస్తుందో ఈ బర్ఫీ. చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కదా. టేస్ట్ కూడా అంతే బాగుంటుంది. ట్రై చేయండి ఫ్రెండ్స్. మీ ఇంట్లో బటర్ పేపర్ ఉంటే కొంచెం బటర్ పేపర్ వేసి ప్లేట్లో బటర్ పేపర్కి కొంచెం నెయ్యి అప్లై చేయండి. అప్లై చేసి ఈ మిశ్రమాన్ని వేసుకొని ఇలా ఈ బర్ఫీని చేసుకొని చాలా ఈజీగా ఊడొస్తుంది. ట్రై చేయండి. ఇలా ప్లేట్లో వేసుకొని పిల్లలకి ఈవినింగ్ స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఇలా సర్వ్ చేస్తే చాలా ఇష్టంగా తింటారండి పిల్లలు, పెద్దలు. అచ్చం స్వీట్ షాప్లో ఉన్నట్టే ఉంటుందని నోట్లో వేసుకుంటే అట్టే కరిగిపోతుంది. అంత రుచిగా ఉంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.